అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్స్ అండ్ ఈజ్ ఆల్ ఆఫ్ అవర్ హెడ్. చాలా నేను షేర్ చేయాలనుకుంటున్నానండి మీకు. ఇవాళ ఏమైందంటే నాకు ఇంట్లో నేను పిల్లలకి స్కూల్కి వెళ్ళి తీసుకుని వచ్చి స్కూల్లో అంతా అన్నం తినిపించి అంతా బట్టలు మార్చేసి అంతా చేసేసాను. హోంవర్క్ చేయించే అమ్మాయికి. తర్వాత ఏమంటే నేను ప్యాంపర్ ఏమో మార్చడానికి చిన్న పిల్లోడిది తీసి అది ఏమో బయట పాడడానికి వెళ్తే అబ్బాయి ఏం చేశాడంటే, చిన్న పిల్లలు కదా ఇద్దరు, జోయా కూడా ఆయన బాగున్నారు లోపల, గొడవ వేసుకున్న దానికి లోపల నుంచి గొడవ వేసేసాడు చిన్న పిల్లోడు తెలియక. అది ఏమో ఉండిపోయింది, ఇద్దరేమో ఉండిపోయారు, నేను బయట ఉండిపోయాను. ఎంత చెప్తుంటే పిల్లకి ఏం తెలియట్లేదు, చిన్న పిల్ల ఏం తెలిస్తే తీసడానికి ఇచ్చేసడానికి రాదు, అది గట్టిగా పడిపోయింది. అది ఎలాగ పడిపోయింది అది. చాలా బాధపడాను. ఇటు నుంచి నేను కిటికీ నుంచి ఏమో వచ్చి పిల్లలకి ఏమో ఇచ్చేస్తున్నాను, భయం పడబాక నేను ఇక్కడే ఉన్నాను అని దగ్గర ఉండి ఈ ఇద్దరు పిల్లలేమో ఏడుస్తున్నారు. నేను పక్క వాళ్ళు దగ్గర కూడా ఫోన్ అడిగాను. నాకేమో వీళ్ళు మా అమ్మాయిది అల్లుడిది ఫోన్ నంబర్లు ఏం లేదు. ఆ నంబర్లు లేకపోతే కూడా మా అబ్బాయికి ఫోన్ చేసి మా అబ్బాయి చేయనట్టు చేద్దాం అంటున్నా. తర్వాత ఏమనుకుంటారా అని మళ్ళీ ఏం చేశానంటే తలుపు నేను ఏం చేశానంటే, నా దేవుడు నాకు ఒకటి ఉంది, నా నమ్మకం, చాలా నమ్మకం అది. చట్పట్ బీవీ అని వాళ్ళ పేరుతో నేను మొక్కు పుడి ఉంటాయి కదా, ఇది ఇలాగ గడిలాగా మొక్కుళ్ళు అవేమో చెప్పుకొని ఇచ్చేస్తా. ఎప్పుడంటే ఆ దేవుడికి నేను చెప్తున్నాను, అది ఒకటి ఇది బీబీలని చట్పట్ బీబీ అని నేను చెప్తున్నాను. చెప్పుకొని మనసులో నేను ఏమో పంచి పెడతాను ఈ మొక్కుళ్ళని చెప్పుకొని ఇచ్చేసాను. గట్టిగా ఏమైపోయానంటే నాకు చాలా భయం అనిపించింది. తలుపు ఏమో ఇది చాలా ఇది బలంతో ఇచ్చేసాను. ఏమైతే ఎలాగైనా ఇది చూపించి ఇది చట్పట్ బీబీ అని చెప్పుకొని నేను ఇచ్చేసాను. గట్టిగా నేను తలుపు తీస్తే అప్పుడు పోని తలుపు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి తీసింది లోపల నుంచి. నేను బయట నుంచి బాగా గట్టిగా ఇచ్చేసేసాను. హార్డ్గా తలుపుకి ఏమైతే నాకు భయం పడింది. ఎలాగో ఏంటో అది ఎలాగైనా ఇది తీసేసేయాలా, కొట్టేసేయాలా, కొట్టేసేయాలా తలుపు, ఎలాగా రేపు వచ్చి మళ్ళీ చేయించుకోవాలా, ఇవన్నీ పడతాయని చాలా బాధపడాను నేను. కొంతసేపు ఒక అరగంట నాకు ఏమో ఎలాగ అయిపోయానంటే అలాగ అయిపోయాను నేను. ఎలాగైనా నేను ఆ చట్పట్ బీవీ పేరు మీద ఈ మొక్కుళ్ళు మొక్కున్నాను. దాని గురించి నాకు చాలా నమ్మకం. అందుకే నేను ఎప్పుడు చెప్పుకుంటాను, అది నిజం. అలాగే అయింది, ఎలాగ చెప్తున్నాను అలాగే అయింది. తలుపు తీసింది అప్పుడు నాకు మనసు ఇది అయింది. అప్పుడు తర్వాత మా అమ్మాయి వచ్చింది, అంతా చెప్పాను. ఇలాగంటే అమ్మాయికి వసతిగా తీస్తానంటే ఒక అరగంట దాకా అసలు రాలేదు. అది తీసడానికి ఎలాగా గట్టిగా ఇచ్చేసేసాను తలుపుకి, నేను కొట్టేసాను ఇలాగా. ఏమైంది మళ్ళీ పగలు కొట్టాలని ఇద్దరు చూస్తే లేదు, ఈ పిల్లలు చూస్తే లోపల ఏమో ఏడుస్తున్నారు. నేను చాలా భయం పడాను. చాలా చాలా థ్యాంక్స్ చట్పట్ బీవీకి. చాలా ఇది దాంట్లో నుంచి బయటపడాను నేను. మీరందరూ ఏమో మీకు నచ్చితే నా ఈ షేర్ చేసింది ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.